మోస్ట్ అవైటింగ్ వీడియో జర్మన్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకోవాలి. నీకు లాంగ్వేజ్ ఎక్కడ వరకు వచ్చు? అంటే సర్టిఫికేట్ వరకు నేర్చుకుంది B2 మాత్రం. అంటే నువ్వు జర్మన్ నేర్చుకుని ఎక్కడ స్టార్ట్ చేసినావు? ఇండియాలోనే ఇక్కడనా? అదొక కన్సల్టెన్సీ. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో ఎట్లా స్టార్ట్ చేయాలి? A1 నుంచే మీరు మొదలు పెట్టాలి. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రొనౌన్సియేషన్. నా కామంగా అంటాడు దీన్ని జర్మన్ లో. B1 కి వచ్చేసరికి స్పీకింగ్ పార్ట్ లో ఇద్దరు కలిసి మాట్లాడాలి. అప్పుడే B1 లోనే ఇంప్రూవ్ అయింది. రైటింగ్ పార్ట్ వచ్చేసరికి చాలా కష్టం. B1 లో రైటింగ్ కు రెడెమిటల్స్ వాడతారు అందరు. మీరు A2 A1 వర్డ్స్ వాడి కూడా పాస్ అవ్వచ్చు. నేను 65% వచ్చింది. B2 సర్టిఫికేట్ అయితే లేదు, బట్ ఐ క్యాన్. ఏదో వీడియోస్ పెట్టినా కూడా అంత జర్మన్ లో పెడతావు. సో విచ్ ఇస్ నైస్ థింగ్ టు లర్న్ టు గ్రో. అది ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్ లో అనుకుని దాన్ని జర్మన్ లా మాట్లాడతావా? నీ మైండ్ లో ఆటోమేటిక్ గా జర్మన్ కి వస్తుందా? ఈ ఇంగ్లీష్ లో వచ్చిన వాళ్ళకి ఈజియెస్ట్ వే టు లర్న్ జర్మన్ నన్ను అడిగి. నిజంగా అవసరమేనా జర్మన్? అది ఒక గుడ్ ఇంటెగ్రేషన్. చెప్పాలంటే ఇంగా లిండ్స్ట్రామ్ అని ఒక సీరియల్ ఉంది, స్టాండర్డ్ జర్మన్ లో తీశారు. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ద మోస్ట్ అవైటింగ్ వీడియో, చాలా మందికి ఉపయోగపడే వీడియో, జర్మన్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకోవాలి. సో A1 నుంచి C1 C2 వరకు ఎట్లా నేర్చుకోవాలి, రోజు ఏం టిప్స్ ఉంటాయి, సో ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేది అమృత్ సాయిరామ్తో ఉన్నాం. సో అమృత్ని అడుగుదాం. సో హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్. సో తను ఏం చేస్తుండో కూడా ఇక్కడ అడుగుదాం. సో తను హౌస్ బిల్డింగ్ చేస్తుండే ఇప్పుడు. సో మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో హాయ్ అమృత్. హాయ్, ఎట్లున్నావు? నేను బాగున్నాను అండి, మీరు బాగున్నారా? యా గుడ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ థింగ్, నీకు లాంగ్వేజ్ ఎక్కడి వరకు వచ్చు? నాకు ఇప్పుడు అంటే చెప్పాలంటే నేను నేర్చుకుంది అంటే సర్టిఫికేట్ వరకు నేర్చుకుంది B2 మాత్రం. అంటే నాకు సర్టిఫికేట్ వరకు. కానీ నేను ఎక్కువ నేర్చుకుంది జర్మన్స్ దగ్గర కానీ నా కమ్యూనికేషన్ వల్ల నాకు ఎక్కువ వచ్చు. అంటే నేను ఐ క్యాన్ కమ్యూనికేట్ బెటర్ ఇన్ యాజ్ మదర్ లాంగ్వేజ్. ఐ మీన్ మదర్ లాంగ్వేజ్ వరకు వచ్చు. సో ఫస్ట్ థింగ్, నువ్వు జర్మన్ నేర్చుకుని ఎక్కడ స్టార్ట్ చేసినావు? ఇండియాలోనా ఇక్కడనా? ఇండియాలో నేర్చుకున్నాను నేను. ఇండియాలో ఎక్కడ నేర్చుకున్నావు? యాక్చువల్లీ అది నేను ఇక్కడ హౌస్ బిల్డింగ్ చేయడానికి వచ్చినప్పుడు మాకు అది లాంగ్వేజ్ వాళ్ళే నేర్పించారు. అది ఒక కన్సల్టెన్సీ వాళ్ళు మాకు లాంగ్వేజ్ ప్లస్ రెసిడెన్స్ ఇచ్చి, నేను ఢిల్లీలో అతను ఒక ప్రైవేట్ టీచరు, మంచి జర్మన్ టీచర్ అతను మాకు నేర్పించే విధానము చాలా మంది తెలుసుకోలేకపోయారు. దాన్ని తెలుసుకొని నేను అతను చెప్పే ఒక టిప్స్, గ్రామర్ స్ట్రక్చర్ ఎలా ఫాలో అవ్వాలో అది నేర్చుకొని ఢిల్లీలో, తర్వాత అక్కడ A1 A2 B1 కంప్లీట్ చేసుకొని నేను వీసా ఫైల్ చేసుకొని ఇక్కడికి వచ్చి అప్పటికే నాకు వచ్చు లాంగ్వేజ్. నేను మాట్లాడడం కానీ స్పీకింగ్ లో కొంచెం ఎక్స్పర్ట్ నేను అప్పుడే B1 లో. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత B2 స్టార్ట్ చేసి నా హౌస్ బిల్డింగ్ తో పాటు అది కూడా చేసుకున్నాను. 23లో అయిపోయింది. అది 24 ఏప్రిల్ కల్లా నేను B2 ఫినిష్ చేసుకున్నాను. ఓకే, హౌస్ బిల్డింగ్ గురించి కూడా మనం ఇంకొక స్పెషల్ వీడియో చేద్దాం. ఎందుకంటే చాలా మందికి అది ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది హౌస్ బిల్డింగ్ మీద రావాలనుకుంటున్నారు. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్ అది. సో అది కాన్ఫిడెంట్ చెప్పగలుగుతా. దాని గురించి మనం సపరేట్ గా ఇంకొక షార్ట్ వీడియో చేద్దాం. బట్ ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే జర్మనీకి వచ్చి? మే 3కి నేను వచ్చేసి 3 years అయింది. కరెక్ట్. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నువ్వు జర్మన్ లాంగ్వేజ్ ఆపకుండా కంటిన్యూస్ నేర్చుకొని ఇప్పుడు ఎక్స్పర్ట్ అయినావు. అంటే మాది మొత్తం జర్మనే కదా. ఇప్పుడు హౌస్ బిల్డింగ్ అయినా కానీ వర్క్ అయినా కానీ మొత్తం జర్మన్ కాబట్టి మాకు బెట్రీప్ లో మదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే స్ట్రాసన్ డాష్ అంటుంది, ఉమ్గంగ్ స్ప్రాక్, అది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. మళ్ళీ మనకు స్కూల్లో వచ్చేసరికి అంటే ఈ బెరూఫ్ స్కూల్ ఉంటుంది, ప్రొఫెషనల్ కాలేజ్. అక్కడ మాకు హోక్ డాష్ అంటే హై జర్మన్, మంచి స్టాండర్డ్ జర్మన్ అక్కడ నేర్చుకోవచ్చు స్కూల్లో. నిజంగా అందరు జర్మనే మాట్లాడతారా, లేకపోతే ఇంగ్లీష్ కూడా నడుస్తుందా మీ దగ్గర? ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో మనకి ఎట్లా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటది కదా, అట్లా వాళ్ళకు కూడా ఒక సబ్జెక్ట్. మాకు కూడా ఇప్పుడు హౌస్ బిల్డింగ్ లో మాకు కూడా ఒక ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్. అది మా కోసమే అని సపరేట్ గా కాకుండా అది ఒక జనరల్ కోర్స్, అందరూ చేయవలసిందే. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్ వర్క్ మేము చేసే హౌస్ బిల్డింగ్ లో మాకు కమ్యూనికేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. వేరే దేశం నుంచి వస్తారు, వాళ్ళకి మేము కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అవసరం, మాకు కూడా ఇంగ్లీష్ అవసరం, జర్మన్ కూడా అవసరం. ఓకే, సో ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో నేను ఇప్పుడు నాకు ఇప్పుడే నా స్టడీస్ అయిపోయినాయి. సో నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, సో ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రామర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి. అంటే హుహు. అన్నిటికంటే ముందు ఆ లాంగ్వేజ్ తోటి మనకు టచ్ ఉండాలి. టచ్ ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా జర్మనిక్ లాంగ్వేజ్ గ్రూప్ ఇంగ్లీష్. హుహు. సో ఈ ఇంగ్లీష్ కి జర్మన్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ గ్రామర్ స్ట్రక్చర్ మొత్తం వేరు. మీరు ఎట్లా మాట్లాడినా ఇంగ్లీష్ లో నడిచిపోతుంది. ఓకే. ఇంగ్లీష్ లో గ్రామర్ స్ట్రక్చర్ అనేది లేదు నన్ను అడిగితే అక్కడ. హుహు. అదే ఇప్పుడు మన జర్మన్ తీసుకుంటే ఒక స్ట్రక్చర్ గ్రామర్ కి. హుహు. కనెక్టర్స్ యూజ్ చేస్తాం, డబుల్ కనెక్టర్స్ యూజ్ చేస్తాము. హుహు. మళ్ళీ కొన్ని ఇక్కడ వర్బ్ సెకండ్ పొజిషన్ లో ఉంటది. యాహ్! ఇక్కడ మీరు ఎలా మాట్లాడినా జర్మన్ లో సెకండ్ పొజిషన్ వర్బ్, ఇంకో వర్బ్ లాస్ట్. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ A1 నుంచే మీరు మొదలు పెట్టాలి. హుహు. తర్వాత వొకాబులరీ అనేది పోతూ పోతూ దొరుకుతాయి. వొకాబులరీ ఇంపార్టెంట్ కాదు. హుహు. వొకాబులరీ గానీ, ఆర్టికల్స్ ఇవన్నీ తర్వాత నేర్చుకుంటారు. A2, A1, B1 లో నేర్చుకుంటారు. హుహు. ఫస్ట్ గ్రామర్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్న తర్వాత ఓన్ సెంటెన్స్ బిల్డ్ చేయాలి. వాళ్ళ హుహు. మీద వాళ్ళే రాసుకోవడం. అది హుహు. ఏమైతే ఇప్పుడు సపోజ్ మోడల్ వర్బ్ A1 కే నేర్పిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి. యాహ్! మోడల్ వర్బ్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. ఈ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఔస్ప్రాక్ అది ప్రొనౌన్సియేషన్. హుహు. ఆ పదాన్ని ఎట్లా మనం పలకాలో దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హుహు. కొన్ని సార్లు మాకు ఏదో ఫోన్ వస్తది. ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెరాటరిన్ అంటాం మనం. హ్మ్. అదే మీరు మదర్ లాంగ్వేజ్ ఉన్నది బెఆటరిన్ అంటారు వాళ్ళు. హ్మ్. అంటే దానికి హౌస్ ప్రాక్ చేంజ్ అవుతుంది. ఓకే. సో అది నేర్చుకోవాలి. హౌస్ ప్రాక్ అప్పటి నుంచి A1 లో మొదలు పెట్టుకోవాలి. హుహు. A1 లో బేసిక్ ఇది బేసిక్. ఇది నా నా ప్రకారం ఇది బేసిక్. అంటే ఈ ప్రొనౌన్సియేషన్ ప్లస్ గ్రామర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం. ఒక్కసారి మీరు గ్రామర్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్న తర్వాత A2కి వచ్చేసరికి మీకు కనెక్టర్స్ వస్తాయి. వైల్, మళ్ళీ టాస్ దెమ్, ఇన్ హ్మ్. దెమ్ ఇవన్నీ ఈ ఈ కనెక్టర్స్ సింగిల్ కనెక్టర్స్ వస్తాయి. ఆ సింగిల్ కనెక్టర్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ కూడా ఇది ఆల్ టాక్స్ ప్రాక్ అంటే డైలీ మనం మాట్లాడతాం. ఇవన్నీ అవసరం. ఇది A2 వర్డ్స్ మాత్రం మనకు ఆల్మోస్ట్ అవసరం. సో హుహు. అక్కడ మనం ఆ కనెక్టర్స్ నేర్చుకోవాలి. మన ఓన్ సెంటెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎక్కువ లేరర్ అది టీచర్ మీద మనం డిపెండ్ అవ్వడం కంటే ఎక్కువ హుహు. మన ఓన్ నాలెడ్జ్ ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ ఎన్నో సోర్సెస్ ఉన్నాయి మనకు. చాలా హుహు. చాట్ జీపీటీ ఆయన కూడా మాట్లాడలేకపోతున్నానంటే ప్రాబ్లం ప్రొనౌన్సియేషన్ ఒకటి, తర్వాత ఆ వర్డ్స్ గుర్తుండవు వాళ్ళకు. హ్మ్. హుహు. ఎందుకంటే యాహ్! ఇంగ్లీష్ లాగా కాదు, ఈ వర్డ్స్ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. హుహు. అట్లా వాళ్ళు ఏదో ఒకే పదాన్ని 10 సార్లు రాయాలి. ఒకే హ్మ్. వర్డ్ ని 10 సార్లు రాస్తే మర్చిపోరు ఎవరైనా. హ్మ్. 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 అట్లా వాళ్ళు వచ్చిన కొన్ని 100 వర్బ్స్ డైలీ 10 వర్బ్స్ హుహు. 100 టైమ్స్ రాయండి. అంటే 10, 10, 10, 10 ఎవ్రీ 10 టైమ్స్ దాన్ని రాయండి, మాట్లాడండి. మళ్ళీ హుహు. మీకు ఆ వర్డ్ అర్థం కాకపోతే అంటే ప్రొనౌన్సియేషన్ చేయడానికి రాకపోతే దాన్ని గూగుల్లో రాస్తే అక్కడ స్పీకర్ ఉంటుంది. స్పీకర్ యాహ్! ఆన్ చేస్తే అక్కడ మనకి వినపడిపోతుంది. హ్మ్. దాన్ని వినిపించుకుంటే ఓహో ఇలా పలకాలన్నమాట అంటే ఇట్లా అది మీకు ఒక ఈజియెస్ట్ వే. ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ అందరికి ఆన్లైన్ లో గూగుల్ ట్రాన్స్లేటర్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. అదేం పెద్ద పని కాదు. హుహు. అక్కడ మీరు అందులో ఆ వర్డ్ ని ఇచ్చి హ్మ్. అది ఎలా పలుకుతుందో అలా మీరు ఇమిటేట్ చేయడం నేర్చుకోండి. యాహ్! నా కామంగ్ అంటారు దీన్ని జర్మన్ లో. నా ఓహ్! కామంగ్ చేస్తే అది ఆ ఇమిటేషన్ చేయడం వల్ల కూడా మీకు చాలా నేర్చుకోవచ్చు నన్ను యెస్. అడిగితే. యెస్. నైస్ టిప్ ఇది. నైస్ మళ్ళీ టిప్ ఇది. యాహ్! B1 కి వచ్చేసరికి అది ఇంకా మీకు ఇంపార్టెంట్. అక్కడ మీరు నేర్చుకోవడమే సెల్ఫ్ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్ గా ఇవ్వడం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అక్కడ మీరు పర్ఫెక్ట్ గా ఇవ్వకపోతే B1 సర్టిఫికేట్ ఉండి అది కాన్ఫిడెంట్ గా ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక B1 కు మీరు వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు పర్ఫెక్ట్ గా బై హార్ట్ అయినా చేసుకోండి. అంటే చాలా మందికి అవసరం ఉంటది కాబట్టి హ్మ్. B1 అక్కడికి వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్, మళ్ళీ స్పీకింగ్ పార్ట్ లో ఇద్దరు కలిసి మాట్లాడాలి అక్కడ. అంటే గెమాంజమ్ ఎట్వాస్ ప్లాన్ అని ఉంటుంది. యాహ్! అంటే హ్మ్. గోయితేలో అయితే ఇవన్నీ ఎలా నేర్చుకున్నానంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్. హుహు. నేను ఫస్ట్ డైలాగులు రాసుకుంటాను. నా డైలాగ్స్ ఇప్పుడు ఓకే. సినిమా స్క్రిప్ట్ లాగా. ఇప్పుడు ఏదో ఒక సపోజ్ ఔఫ్లుగ్ మాకన్ లేకపోతే పార్టీ సుఫాయన్ అది ఏదో ఒక తేమా ఉంటే దాని తేమా మీద మనం నా ఓన్ డైలాగ్ రాసుకొని నీ డైలాగ్ ఇది, నువ్వు ఇది చెప్పు, నా డైలాగ్ ఇది నేను చెప్తా. అది హ్మ్. మేము ఏం చేసేవాళ్ళం అంటే అద్దం ముందు నిలబడి వాడి డైలాగ్ చెప్పిన తర్వాత నా డైలాగ్ చెప్పడం. అంటే ఇట్లా యాహ్! ఈ దాని వల్ల కూడా నేను స్పీకింగ్ నాకు ఇంప్రూవ్ అయింది. అప్పుడే B1 లోనే ఇంప్రూవ్ అయింది నాకు. యెస్. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ టిప్స్ యాహ్! స్పీకింగ్ కి కానీ, ఈ లిజనింగ్ కి కానీ. రైటింగ్ పార్ట్ వచ్చేసరికి చాలా కష్టం B1 లో. హుహు. కానీ రైటింగ్ కు రెడేమిటల్స్ వాడతారు అందరూ. అదొక పద్ధతి చేశారు అందరూ. ఏమంటే ఈ రెడేమిటల్స్ వాడితే మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు.
రేడియోమీటర్ వాడకుండా కూడా మీరు A2 A1 వర్డ్స్ వాడి కూడా పాస్ అవ్వచ్చు. అది నేను పాస్ అయ్యాను అలాగా. రేడియోమీటర్ ఎక్కడ యూజ్ చేయలేదు నేను B1 లో. ఎందుకంటే అది స్ట్రక్చర్ చేశారు. ఇది 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 రాయండి. మీరు సొంతంగా ఏది నేర్చుకోరు అది ఉంటే. నా ఒక ఎక్స్పీరియన్స్. ఆ రేడియోమీటర్ వాడితే దాని పక్కన ఒక 4, 5 వర్డ్లు రాస్తే మీకు 60% వచ్చేస్తుంది, పాస్ అవుతారు. ఓకే. నేను రేడియోమీటర్ యూజ్ చేయకుండా మనం ఆ సెంటెన్స్లు అక్కడే ఉంటాయి. ఆ వర్డ్స్ ని యూజ్ చేసి దాన్నే తిరిగి రాసి నేను 65% వచ్చింది నాకు ఓహ్! B1 లో నైస్. రైటింగ్. సో, ఇప్పుడు నువ్వు B2 సర్టిఫికేట్ ఉంది. ప్లస్ ఇప్పుడు నువ్వు ఇంకా ఎవ్రీడే లేదు సర్టిఫికేట్ యాక్చువల్లీ మాకు టైం లేదు ఎగ్జామ్ రాస్తాం. హుహు. మాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే హౌస్ బిల్డింగ్ జర్మన్ లో కాబట్టి మాకు సర్టిఫికేట్ అవసరం లేదు. B2 క్లాస్ కి అయితే వెళ్ళాం, ఫుల్ హుహు. అయిపోయింది. మాకు B2 సర్టిఫికేట్ అయితే లేదు, హుహు. బట్ ఐ క్యాన్. ఇప్పుడు నాకు ఎగ్జామ్ పెడితే నేను పాస్ అవుతాను కన్ఫర్మ్ గా. సో, బట్ నువ్వు ఆల్రెడీ ఎక్స్‌పర్ట్. సో, నువ్వు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి సో, ఇట్స్ నైస్. సో, నువ్వు తర్వాత సమ్ ఏదో వీడియోస్ పెట్టినా కూడా అంతా జర్మన్‌లో పెడతావు. సో, విచ్ ఇస్ నైస్ థింగ్ టు లెర్న్ టు గ్రో. ఇదిగా అంటే మనం నేర్చుకోవాలంటే సో, మన ఒక ఎప్పుడు మైండ్‌లో అది ఉండాలి. అంతే కదా, ఇప్పుడు సో, మనకు నేర్చుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఏం నేర్చుకోవచ్చు. ఒక బేసిక్ థింగ్ సపోజ్ ఏదైనా మాట్లాడాలనుకుంటావు. సో, మాట్లాడాలనుకున్నది ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్‌లో అనుకుని దాన్ని జర్మన్‌లో మాట్లాడతావా? నీ మైండ్‌లో ఆటోమేటిక్‌గా జర్మన్‌లోకి వస్తదా? ఇప్పుడైతే జర్మన్ లో వస్తుంది, కానీ స్టార్టింగ్ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అంటే ఫస్ట్ దాన్ని నా మదర్ లాంగ్వేజ్ లో థింక్ చేస్తాను. ఇప్పుడు నా మదర్ లాంగ్వేజ్ తెలుగు కాదు, కన్నడ యాక్చువల్లీ. కానీ నేను చదువుకుంది మొత్తం కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ కాబట్టి నేను ఓకే. ఫస్ట్ దాన్ని కన్నడలో ఆలోచిస్తా. నా మదర్ లాంగ్వేజ్ లో ఆలోచించి దాన్ని తర్వాత ఇంగ్లీష్ కు నేను తెచ్చుకుంటా. ఓకే. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను దాన్ని ఇంగ్లీష్ కు తెచ్చుకుంటా. ఓకే. ఇంగ్లీష్ కి తెచ్చుకొని మెల్లిగా జర్మన్ లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఇలా అది కష్టం. ఒక 3 లాంగ్వేజ్ నుంచి సపరేట్ గా ట్రాన్స్లేట్ చేయడం అంటే. కానీ బెస్ట్ వే ఏంటంటే ఇప్పుడు చాలా మంది జర్మన్ కి వచ్చే వాళ్ళైతే ఈ కాలంలో అందరికీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా వస్తారు నాకు తెలిసి, మన ఇండియన్స్ హ్మ్. హ్మ్. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఎక్స్పర్ట్లు ఉన్నారు ఇంగ్లీష్. ఈ హ్మ్. ఇంగ్లీష్ లో వచ్చిన వాళ్ళకి ఈజియెస్ట్ వే టు లర్న్ జర్మన్ నన్ను అడిగితే. హ్మ్. కానీ వాళ్ళకు ఆ వర్డ్స్ కొంచెం టైం పడుతుంది అది వర్డ్ క్యాచ్ చేయడానికి. ఇది ఓకే. ఇంగ్లీష్ వర్డే కానీ వీళ్ళు తిప్పి రాశారు దీన్ని అని చెప్పి అట్లా దాన్ని ఓకే. అది రాయడానికి చాలా కష్టం. అట్లా మనం ఏం చేయాలంటే థింకింగ్ ఫస్ట్ ఇంగ్లీష్ లో చేయాలి. కానీ యాజ్ ఇట్ ఈస్ గా మనం ట్రాన్స్లేట్ చేస్తే గ్రామర్ స్ట్రక్చర్ మారిపోతుంది. సారీ, ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు గో అంటాం, ఇట్స్ మస్ట్ సు గేన్ అంటారు. అది తప్పది. హ్మ్. అది ఇట్స్ మస్ట్ గేన్ అంతే సింపుల్. సు అవన్నీ అక్కడ రావు, అంటే యాహ్! ప్రిపోజిషన్స్ అట్లా మనకు ఇంగ్లీష్ లో ఉంటుంది. నేను ఎట్లా నేర్చుకున్నాను అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ థింక్ చేస్తాను. నేనేం హ్మ్. చెప్పాలో ఇంగ్లీష్ లో రాసుకొని నేను హ్మ్. ట్రాన్స్లేట్ చేసుకుంటాను గూగుల్ ట్రాన్స్లేట్ లో. సేమ్. హ్మ్. ట్రాన్స్లేట్ చేసుకుని ఆ డైలాగ్ అక్కడ రాసుకొని నేను మళ్ళీ దాన్ని ఇమిటేట్ చేసి నేను అలా మాట్లాడి అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్లా ఇది ఈజియెస్ట్ వే నన్ను అడిగితే. యాహ్! ఉమ్. బేసిక్‌గా నేను కూడా అట్లనే చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంటే అలవాటవుతుంటే జర్మన్‌లో వస్తది ఫస్ట్. ఇప్పుడు ఇంగ్లీష్‌లో, తెలుగులో ఏం రాదు. డైరెక్ట్ జర్మన్‌లో వచ్చేస్తది. రాదు. సో, అవునవును. ఇనిషియల్ డేస్‌లో ఆబ్వియస్‌గా వి హావ్ టు ఇప్పుడు ఇనిషియల్ డేస్‌లో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం జర్మనీకొచ్చిన కొత్తలో ప్రతి €1 ఖర్చుని ఓకే. అమ్మో! ఇండియాలో ₹100 అని ఆలోచిస్తాం. సేమ్ కన్వర్షన్ అట్టేలా జరుగుతదో సేమ్ మన మైండ్ ఇప్పుడైతే €1 ఉమ్. అంటే €1 కదా! అని సేమ్ ఫీలింగ్. సో, ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైతుంటే విచ్ ఈస్ అంటే అది వస్తూనే ఉంటది. సో, ఇంకా టిప్స్ లేకపోతే ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? అసలు జర్మన్ నిజంగా అవసరమేనా జర్మన్‌లో? ఇప్పుడు మీకు తెలుసు అంటే మీరు చాలా వీడియోలు చేస్తారు, ఎంత ఉపయోగమో మనకు నార్మల్ గా మీ ద్వారా సబ్స్క్రైబర్ కి తెలుసు. కానీ ఎంత ఉపయోగం ఉంది అంటే దానివల్ల మన డిప్రెషన్, మన హ్మ్. పర్సనల్ లైఫ్ అవి హ్మ్. ఎవరు ఆలోచించరు. మనం లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్ అనుకుంటాం, మనం దానికోసమే మనకు అది సహాయపడుతుంది అనుకుంటాం. కానీ అన్నిటికీ అప్లై అవుతుంది మన పర్సనల్ లైఫ్ కూడా. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడికైనా సపోజ్ నేనే ఏదైనా పార్టీలోకి వెళ్తాము, అక్కడ మనకి ఎవరు మన ఇండియన్స్ ఉండరు కదా, ఎప్పుడు మనతోటి మన వాళ్ళు ఉండరు కదా, వేరే యాహ్! వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో మనం మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పటికీ వాళ్ళకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఈ అబ్బాయి బాగా మాట్లాడుతాం అంటే. యాహ్! దే విల్, అది ఒక గుడ్ ఇంటెగ్రేషన్, అంటే ఒక హ్మ్. ఇంటెగ్రేషన్ కి ఇది ఒక మంచి మార్గం. రండి, తీసుకోండి, ఏమన్నా తాగుతారా, ఇట్లా వాళ్ళు మర్యాద చేస్తారు. ఇప్పుడు మనం హ్మ్. అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడితే అక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు. ఎక్కడ పార్టీకి వెళ్తే, నేను ఇప్పుడు జర్మన్ షూట్స్ అండ్ ఫెస్ట్ తెలిసి ఉంటుంది మీకు, షూట్స్ అండ్ యాహ్! ఫెస్ట్ యాహ్! హ్మ్. జరుగుతుంది. నేను 2, 3 సార్లు వెళ్ళాను, వాళ్ళు పిలుస్తారు నన్ను. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మనం వెళ్తే ఒకసారి ఇంటిగ్రేట్ అయిన తర్వాత సెకండ్ టైం వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలుస్తారు, "ఓయ్, రండి మీరు అంతా రావాలి,
ఫారినర్స్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పి వాళ్ళు జర్మన్లో చెప్తారు. మీరు రండి అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు పర్సనల్ లైఫ్కి ఇలా ఉపయోగపడితే ప్రొఫెషనల్ లైఫ్కి మీకు తెలుసు. నేను అంటే అందరికీ తెలుసు అది ఎంత ఉపయోగపడుతుంది. మాట్లాడితే కొత్త కొత్త కొలీగ్స్ పరిచయం అవుతారు. మనకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఉంటాం, వేరే కంపెనీకి వేరే క్లయింట్ దగ్గర ఎక్కడో మీటింగ్కి వెళ్తాం, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళు ఎవరో పరిచయం అవుతారు. మనకి ఎక్కడో అవకాశాలు వస్తాయి. అక్కడ నుంచి మనం ఇంకెక్కడికో జంప్ అవుతాము. మన కెరియర్ ఫుల్ బిల్డప్ అవుతుంది. అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అది ఒక మార్గం. మళ్ళీ ఇప్పుడు మీరు హ్యాండ్ వర్క్ మా హౌస్ బిల్డింగ్ వీళ్ళకి వచ్చేసి తెలిస్తే, హ్యాండ్ వర్క్ లో మీకు లాంగ్వేజ్ తెలిస్తే మీకు అది ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. అది ఏమంటారు దాన్ని, ఒక జాక్ పాట్ కొట్టినట్టు. అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్ లో వర్క్ చేసుకోవచ్చు, ఆస్ట్రియాలో వర్క్ చేసుకోవచ్చు, జర్మనీలో వర్క్ చేసుకోవచ్చు, కాకపోయినా యూరోప్ లో ఎక్కడ పోయినా వర్క్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్ వర్క్ ఫుడ్ కంపెనీ హౌస్ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి జాబ్. కానీ అన్ఫార్చునేట్లీ అది టైం లేదు, ఎవరికి నేర్చుకోవాలని టైం లేదు, అందరూ టైర్డ్ అయిపోతున్నారు. కానీ దాన్ని కొంచెం గట్టిగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎవరైనా మాట్లాడవచ్చు, అదేం భాష కదా. సో నీ దగ్గర ఇది మనకి మెటీరియల్స్ ఉన్నాయా? డాక్యుమెంట్స్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ నా దగ్గర నా పర్సనల్ మెటీరియల్స్ ఏం లేవు. అంటే నా దగ్గర ఏం లేవు. అంటే నేను ఫాలో అయ్యింది నా ఓన్ మెథడ్స్. నేను ఇప్పుడైతే ఏదైతే చెప్పాను స్టార్టింగ్ లో మనం ఎట్లా అదే ఫాలో అయ్యింది. నేను ఏ ఫాలో అవ్వలేదు. కానీ అది కాకుండా నేను సినిమాలు చూస్తాను, జర్మన్ సినిమాలు నాకు అలవాటు ఉంది. అంటే అప్పటి నుంచే నేను 2023-24 నుంచి నేను మీకు బెస్ట్ చెప్పాలంటే ఇంగా లిండ్ స్ట్రాయిమ్ అని ఒక సీరియల్ ఉంది యూట్యూబ్ లో, మీరు కొడితే ఇంగా లిండ్ స్ట్రాయిమ్ అని ఉంటుంది. అదొకసారి ఆ సీరియల్స్ కూడా మీరు చూడొచ్చు. అది ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ స్టాండర్డ్ జర్మన్ లో తీశారు అవన్నీ డైలాగ్స్ కానీ అవన్నీ. సినిమా బాగుంటుంది. అది ఆ సీరియల్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే. నేను అదే చూసింది, ఇంకే చూడలేదు. ఆ సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఓకే, నైస్. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ లాట్ ఆఫ్ టిప్స్. సో జర్మన్ నేర్చుకోవడం వల్ల ఓన్లీ ప్రొఫెషన్ కాదు, సో పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అండ్ చాలా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు లాట్ ఆఫ్ కనెక్షన్స్ జరుగుతాయి. జర్మన్ రాకపోతే మాత్రం మనం ఐసోలేటెడ్ ఉంటాం. ఈవెన్ తో మన జాబ్ వచ్చినా కూడా సో ఐసోలేటెడ్ ఉంటాం. మాది ఒక గ్రూప్ ఉండింది, ఇప్పుడు లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కామెంట్ చేయమని చెప్పండి. నేను మీకు ఆ లింక్ పంపిస్తాను నా వాట్సాప్. వీక్లీ కావాలంటే వాళ్ళు సండేస్ లో కానీ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనకు సెలవులు ఉంటాయో ఆ టైంలో వాళ్ళు నాతో పాటు వచ్చి వాళ్ళు స్పీకింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఫ్రీగా చెప్పిస్తాను, ఫ్రీగా చెప్తాను. మనకేమో ఇది ఎక్స్పెక్టేషన్ ఏం లేవు. కానీ ప్లీజ్ సీరియస్ పీపుల్ రాండి. వచ్చి ఒక జస్ట్ ఫస్ట్ డే ఇంటరాక్ట్ అయిపోయి సెకండ్ వీక్ నాకు టైం లేదు, ఇంట్రెస్ట్ మీరు ఖచ్చితంగా సీరియస్ గా ఉన్నారు, నేను దాన్ని నేర్చుకుంటాను, నాకు ఇది కావాలి, మీకు దాని మీద క్లారిఫైడ్ ఉంటే మోస్ట్ వెల్కమ్, నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ ఫస్ట్ డేకి మీరు వస్తారు, ఏదో ఇంటరాక్షన్ సార్ మీరు బాగా చెప్తారని ఆ రోజు మీరు ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ సెకండ్ వీక్ రాకపోతే నేను ఇప్పుడు ఆల్రెడీ అప్సెట్ అయిపోయాను కాబట్టి నేను ఇవన్నీ అనుభవం. సో ఏదైనా కూడా ఫస్ట్ 100 మంది అవుతారు. సేమ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఒక రోజు అందరూ యాక్టివ్ ఉంటారు, సెకండ్ డే మొత్తం డల్ అయిపోతా ఉంటారు. అంటే అసలు ఆ గ్రూపే అట్లా సేమ్ థింగ్. సో ఇప్పుడు 100 మందిలో ఒకరో ఇద్దరు గట్టి యాక్టివ్ ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు నేను చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ సీరియస్ పీపుల్, లర్నింగ్ పీపుల్ మోస్ట్ వెల్కమ్. నేను వాళ్ళకి జగన్ గారికి లింక్ పెడతాను, మీరు రావచ్చు, మోస్ట్ వెల్కమ్. నేను చెక్ చేయండి, జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమృత్. సో మనం ఇంకొక వీడియో కూడా చేద్దాం హౌస్ బిల్డింగ్ గురించి. సో ఇప్పుడు ఈ వీడియో కింద ఏమైనా కామెంట్స్ వస్తే హౌ టు లర్న్ జర్మన్ ఎఫెక్టివ్ అంటే దాని కింద నువ్వు రెస్పాండ్ అవ్వు. అండ్ నెక్స్ట్ వీడియో కూడా హౌస్ బిల్డింగ్, అసలు ఏంది హౌస్ బిల్డింగ్ అంటే ఏంటిది, ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ ఎట్లుంటది, ఎట్లా రావాలి అనేది ఒక ఫుల్ వీడియో, ఇంకొక షార్ట్ ఫుల్ వీడియో చేద్దాం. సో అది మన వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenges that